దొరా దగ్గరికి తీసుకుపోదాం. తీసుకురా. దొరా ఓ దొరా దొరా ఈ కూన మన అడవిలో అనుమానంగా తిరుగుతూ కనిపిస్తే పట్టుకొచ్చాం. ఎవరుకునా నువ్వు మా కోనకెందుకొచ్చినావు? మీ గూడెం చూడాలని, మీ అందరి గురించి తెలుసుకోవాలని. తెలుసుకుని ఏం చేస్తావు? మీ జీవిత విధానాలను, మీ కష్ట సుఖాలను తెలుసుకుని పత్రికల ద్వారా ప్రభుత్వానికి తెలియచేయడానికి నేను వచ్చాను. అట్లా చేస్తే మాకేమొస్తది కూనా? ప్రభుత్వానికి మీ గురించి తెలుస్తుందండి. మీ గూడానికి రోడ్లు, స్కూల్, ఆసుపత్రి అన్ని వస్తాయి. అంతేకాదు మీరేదైనా చేతి పనులు చేసుకోవడానికి డబ్బు సహాయం చేస్తుంది, మీకు అండగా ఉంటుంది. ఎవరి అండదండలు మాకొద్దు. ఆ అడవి తల్లి ఈ నాగమ్మే మాకు అండ. ఎంతో అభిమానంతో మీ గూడానికి వచ్చాను. మీ ఆచార వ్యవహారాలు తెలుసుకునే అవకాశం మీరు నాకు కల్పించాలి. దొరా ఈ బస్తీ దొరసాని మాటలు నమ్మకండి. ఈ నాగరికులు మన గూడెంలో ఉంటే అనర్థాలు వస్తాయి. నేను మీలాంటి మనిషినే కదా. నా చేతనైతే మీకు ఏదైనా మంచి చేస్తానే కానీ నా మూలంగా మీకు ఎటువంటి హాని జరగదు. గూడెం పెద్దగారు, నా మాట నమ్మండి. ఆడపిల్లని ఎంతో దూరం నుంచి వచ్చాను. కొన్ని రోజుల పాటు మీతో ఉండనివ్వండి. దొరా ఈ బస్తీ కొనను చూస్తే మంచిదానిలో ఉంది. కొన్నాళ్ల పాటు మనతో ఉండనివ్వండి. ఉండడానికి నేను ఒప్పుకోను. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు. గూడెం పెద్దగారు, మీరు చెప్పండి. మీ గూడానికి వచ్చిన వాళ్ళని అవమానపరచడం, వెళ్ళగొట్టడం మీ ఆచారం అయితే చెప్పండి. నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. పగవాడు గూడానికొచ్చినప్పుడు పడగ విప్పి కాటు వెయ్యడమే కాదు, పని మీద వచ్చిన వాళ్లను గుండెలకు హత్తుకుని ఆదరించడం తెలిసిన జాతిమార్. శివంగి, ఈ కూనను నీ గూటులోనే ఉంచుకో. ఏ లోటు రాకుండా చూసుకో. ఈ కూన నేటి నుంచి మన గూడెంలోనే ఉంటది. మన మనిషిగానే చూసుకోవాలా. ఇది నా ఆన. నన్ను కాపాడండి దొరా. నేను తప్పు చేసినాను దొరా. నన్ను మన్నించండి దొరా. ఏమైనదిరా? నాగుల్ని పట్టుకెళ్లి పట్టణవాసుల ముందు ఆడించి సొమ్ము చేసుకుందాం అనుకున్నాను దొరా. అది కలిసింది దొరా. మీరే మన్నించి కాపాడండి దొరా. తప్పు చేసినవురా. నన్ను మన కులదేవతను అవమానం చేసినవు. ఆ అమ్మే నీకు సరైన శిక్ష విధించింది. అనుభవించు. నేను నీకు మందు వెయ్యను గాక వెయ్యను. ఇక మీదట ఎవరైనా ఇసుమంటి తప్పు చేస్తారో ఇదే శిక్ష. సింగా, ఈ పీనుగను దూరంగా పాతిపెట్టు. రండి.
రా దర్శని రా. శివంగి, ఎవరై దొరసాని? కౌజు పిట్టలాగుంది. రేయ్, కౌజు గివ్జు అన్నట్టు కాళ్ళు ఇరుగుతాయి. వచ్చింది ఎల్లడానికి కాదే, తాను పడ్డానికా? నిన్నోడించి మనువాడ్డానికి. అంత దమ్ముందా నీకు? ఆ రేయ్ ఏయ్! రేయ్ ఏయ్! శివంగి! పారిపోయాడు. ఏం కాలేదుగా? ఏం కాలేదు. అసలు ఎందుకు కొట్లాడుకున్నారు? దొరసాని, మా గూడెల్లో మను చేసుకోవాలంటే మనువాడి ఆడకునని మగ కోన పోటీ పడి ఓడించాలి. ఆ? అది మా ఆచారం. ఆచారం? నీకు అర్థం కదలేరా? ఓ తాగు. ఏంటది? ఇది ఇప్పసారా. ఇది తాగితే చాలా మత్తుగా ఉంటది. తాగు. నాకు వద్దులే గాని నాకు ఇదేం చాలు. దొరసని, ఆ మల్లుతో నోడగొట్టాను కాబట్టి సరిపోయింది. లేకపోతే అన్ను మనవాడి నా జీవితాంతం ఏడ్చేదాన్ని. సమయానికి కర్రెసిరి నన్ను కాపాడావు. నీ మేలు మర్చిపోను. నేను సహాయం చేయకపోయినా నువ్వే గెలిచేదానివి. నీ దెబ్బకి నీ పట్టుకు ఎవరు నిలబడలేరు. అలా అనుకు దొరసాని. ఉన్నాడొకడు. ఎవరు? సింగడు. వాడి పట్టు ఉడుం పట్టు. నిజంగా వాడి సింగమే. నీకు అతని మీద మనసున్నట్టుంది. అయితే పోరాడు, ఓడిపో. నేను చచ్చిపోతాను కానీ ఓడిపోను. ఆడు నన్ను గెలిచే మనువాడాలా. అలాగా? అది సరే గాని మీరు నాగభక్తులు కదూ? మీ గుడిలో నాగశాస్త్రం ఉందట. ఎక్కడుంది? లే.
నరసింగ ఏమైనది? ఈ బస్తీ కూన అనుమానంగా తిరుగుతుంటే పట్టుకొచ్చా. యో కూన నిజమేనా? నేను ఆ రోజు చెప్పాను ఈ కూన మన గూడెలోకి వద్దని. నువ్వు నా మాట వినకుండా దీన్ని ఇక్కడే ఉండమన్నావు. ఇది మనల్ని ఏదో చేయడానికే ఈ గూడానికి వచ్చింది. ఏ కూన సింగడు చెప్పింది నిజమేనా? తలకవేమి? పొద్దున్న ఉంగరం ఎక్కడో పడిపోయింది, వెతుకుతున్నాను. యో ఈ కూన ఉంగరం పడిపోయిందంట. దొరికిందాక వెతుకులాడండి. దొరా, ఈ బస్తీ కూన మాటలు నమ్మొద్దు. కడుపులో ఏదో పెట్టుకొని మాట మారుస్తుంది. కూనా నువ్వు చెప్పినట్టు ఉంగరం నిజంగానే దొరికితే ఈ గూడెంలోనే ఉంటావు. లేదు అమ్మ శిక్ష చేస్తుంది. ఉంగరం దొరికింది దొరా. శభాష్. సింగా అనుమానించితే అవమానించినట్లురా. అది మన జాతి లక్షణం కాదు. కూనా మా సింగడికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. పట్టించుకోకు. పో తొంగో పో. ఇది తీసుకో. థ్యాంక్స్. అయ్యో, అయ్యో. ఎవరి గూటిలో వాళ్ళు తొంగోండి. ఈ కూనలిద్దరూ ఒకరిపై ఒకరు మనసు పడ్డరు. మనం వాడాలనుకున్నారు. ఇది పెద్దలకు ఇష్టమే, గూడెందొరగా నాకు ఇష్టమే. మరి మన కులదేవత అమ్మ ఆశీస్సులు పొందాలి కదా. అందుకే మన ప్రయాణము నాగుల కోనకి. నడవండి నడవండి. నాగుల కోనేంటి? అక్కడ నాగదేవత వచ్చి మనువాడి వాళ్ళని ఆశీర్వదిస్తుంది. పద దొరసాని. దొరసాని అదే నాగుల కోన. ఏ అమ్మా కులదేవత తల్లే, కూనలు పసి కూనలు మనువాడాలని మోజుపడి మొక్కుకుందామని నీ కాడికి వచ్చినారు తల్లి. కనిపించి కరుణించమ్మా, ఒక్కసారి దీవించమ్మా. ఆ జంట మా గూడెంలో కన్నుల పండుగగా తిరగాలి తల్లి. చూడమ్మా, రామ్మా, రా దీవించమ్మా. దొరసాని చూడు చూడు, ఆ పుట్టలోంచి పామొచ్చి వాళ్ళిద్దరిని ఆశీర్వదిస్తుంది. చూడు చూడు. అమ్మా నాగదేవత, మేమిద్దరం మనసు పడ్డాం, మనువాడాలనుకుంటున్నాం. మమ్మల్ని దీవించమ్మా. తల్లి, మమ్మల్ని దీవించు. జీవితాంతం నిన్ను కొలుచుకుంటాం. మా కోనలు తప్పు చేస్తే పెద్ద మనసుతో వాళ్ళ తప్పులను క్షమించి ఆశీర్వదించమ్మా. పొద్దు పడమరగుంకుతుండే, కులదేవత దీవించడానికి రాకుండే.
గూడెం ఆచారం ప్రకారం మన కులదేవత కరుణిస్తేనే మనువు, దీవించలేదంటే మీరు కలిసి ఉండడం ఆ తల్లికి ఇష్టం లేదు. నేటి నుండి మీరు జతగా ఉండడానికి వీల్లేదు. ఇది నా ఆన. రాదొస్తాను. ఎంత పని చేసావమ్మా? అన్యాయం అయిపోయింది. సమాధానం చెప్పండి. దీనికంతటికీ కారణం మీరే. మీ ఆచారాలతో మూఢనమ్మకాలతో 2 నిండు ప్రాణాల్ని బలి చేశారు. లేకపోతే ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి పుట్టలోంచి పాము రావడం ఏంటి, ఆశీర్వదించడం ఏంటి? మీ పిచ్చితనం కాకపోతే ఇప్పుడు ఆ తల్లిదండ్రులు గత ఏమైపోవాలి? చూడు పట్నం దొరసానే, ఇది మా సొంత విషయం. ఇందులో తలదొచ్చడం మంచిది కాదు. ఇది మా కులదేవత ఆజ్ఞ. ఏంటి ఆజ్ఞ? ఇలా చంపుకోవడమా? దొరా, ఈ పట్నం దొరసానికి సమాధానం చెప్పాలా? నేను ఆనాడే చెప్పాను, ఇది మన గుడిలో చిచ్చు పెడుతుందని. ఇప్పటికైనా దీన్ని తరిమేయండి. నేను వెళ్ళిపోతే ఈ సమస్య తీరిపోతుందా? అడవిలో ఉండి అడవి మనిషిలో బతుకుతూ మృగంలా తయారయ్యా. ఇది పచ్చి మూర్ఖత్వం కాకపోతే ఇంకేంటి? ఏయ్, ఎక్కుతావ్? అమ్మా నాగదేవత, నా కూతురు నీ మీదే ప్రయోగాలు చేయాలని ఈ అమ్మను వదిలి ఒంటరిగా అడవికి వెళ్ళింది. చిన్నపిల్ల, తెలియక ఏదైనా తప్పు చేస్తే దాన్ని క్షమించు. నా ఒక్కగానొక్క కూతురికి ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి. నేను నోచిన నోములు వృధా చెయ్యకు. నిన్నే నమ్ముకున్నాను. ఏం కూనా? అదే అదేం చెయ్యదు కూనా. అది నేను పుట్టక ముందు నుంచి నా ఇంటనే ఉంటున్నది. మీ ఇంట్లోనే ఉంటుందా? ఒక పని మీద. పాము పని మీద ఉందా? మా పూర్వీకులు నాగశాస్త్రాన్ని తాటియాకులపై రాసి అది దుష్టుల కంటబడి దుర్వినియోగం కాకుండా ఉండడానికి కృష్ణ సర్పాన్ని వశీకరణ చేసి దానికి కాపలాగా పెట్టినారు. నల్లమల అడవుల్లో కొన్ని వందల సంవత్సరాల కిందట తాళపత్రాల్లో రాసిన నాగశాస్త్రం ఉంది. నాగశాస్త్రం అంటున్నారు, అందులో ఏముంది? తెలియదు. తెలీదా? అంటే దాన్ని ఎవరు చదవలేదా? ఆ అవకాశం ఎవరికీ కలగలే. ఎందుకని? అమ్మ నాగదేవత కరుణించి వరం ప్రసాదించాలి కదా. అలా ఎంతకాలం ఎదురు చూస్తారు? ప్రయత్నించాలి కదా. అపచారం. అట్లా చేస్తే అమ్మ నాగమ్మ బుసగొడుతుందని, పచ్చని మా గూడెం మసైపోతుందని పెద్దలు చెప్పినారు. కూనా, నువ్వే చింత లేకుండా హాయిగా పడుకో. అమ్మ సల్లగా చూస్తది.
కూనా మంచి ఆ, ఆ. కూనా నీరైపోయింది, చుట్టుకులో తీసుకొస్తా. మధుమతి 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 ఎవరు నువ్వు? నా పేరు వాసుకి. నీకు దాహం వేస్తుంది, ముందు మంచినీళ్ళు తాగు. ఇంతకు ముందు నిన్ను గూడెల్లో ఎప్పుడు చూడలేదే. నిన్ను నేను రోజూ చూస్తున్నాను. రోజు చూస్తున్నావా? అవును, నువ్వు ఎందుకు వచ్చావో కూడా నాకు తెలుసు. కానీ నువ్వు వచ్చిన పని నెరవేరదు. ఆ ప్రయత్నాన్ని విరమించుకొని ఇంటికి వెళ్ళు, అది నీకే మంచిది. మీ అమ్మ నీ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది. నా మాట విని ఇంటికి వెళ్ళు. వెళ్ళు. కూనా కూనా, ఏంది కూనా నిలబడినావు? ఇదిగో ఈ నీరు తాగు. తాగాను. తాగావా? ఎవరిచ్చినారు? వాసుకి. ఆహా, ఆ? ఎవరు? వాసుకి. నిజంగా? ఇంతకీ ఎవరా వాసుకి? వాసుకి ఎవరో కాదు, సాక్షాత్తు నాగదేవత, మా కులదైవం. ఆ తల్లిని చూసే భాగ్యం ఇంతవరకు ఎవ్వరికీ దక్కలేదు. అది నీకు దక్కిందంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి కూనా. కూనా, ఆ వాసుకుని చూసే భాగ్యం కలుగుతుందో లేదో కాని ఆమెను చూసిన నిన్ను చూసిన నా బతుకు ధన్యమైంది కూనా. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నాగదేవత ఏంటి, మనిషి రూపంలో రావడం ఏంటి? దైవత్వాన్ని పొందిన నాగులకు కామరూపాన్ని దాల్చే శక్తి ఉంటుంది. నువ్వు చూసిన వాసుకి ఆ కృష్ణ సర్పం ప్రతిరూపమే. కూనా, ఆ అమ్మను దర్శించిన నీ పాదాలు తాకితే. పెద్దవారు అంత మాట అనకండి. అమ్మా తల్లి, వాసుకి ఒక్కసారి నిన్ను చూసే అదృష్టం ప్రసాదించు తల్లి.